స్లాబ్ వేసినప్పుడు ఫాలో అవ్వాల్సిన 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండి, నేను మీ మధురామ్. మన కంపెనీ నేమ్ వచ్చేసరికి ది అలైట్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ కంపెనీ. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి షట్టరింగ్ వర్క్ అండి. షట్టరింగ్ వర్క్ లో మీరు ఎక్కడ కూడా లీకేజెస్ అనేది లేకుండా కంప్లీట్ గా ప్యాక్ చేసుకోవాలి. అలా ప్యాక్ చేసుకున్నట్లయితే కాంక్రీట్ అనేది ఆ స్పేస్ ద్వారా పాస్ అవ్వకుండా మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అండి. ఈ రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ లో స్టీల్ రాడ్ యొక్క జాయింట్స్ అనేవి మొత్తం 4 కూడా ఒక దగ్గరే ప్లేస్ అవ్వకూడదండి, జిగ్జాగ్ అనేది ఉండాలి. సో అలాగా చేయడం వల్ల బీమ్ ఫెయిల్యూర్ నుండి మనం తప్పించుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కాంక్రీట్ అండి. మీరు కాంక్రీట్ వేసేటప్పుడు వాటర్ అనేది ఎంత సఫిషియంట్ అంతే యూజ్ చేయాలండి. అంతకన్నా ఎక్కువ వాటర్ యూజ్ చేయడం వల్ల కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుందండి. క్రాక్స్ రావడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి స్లాబ్ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అదే వైబ్రేషన్. మీరు స్లాబ్ వేసినప్పుడు బీమ్స్ లో ఖచ్చితంగా వైబ్రేటర్ యూజ్ చేయాలండి. వైబ్రేటర్ యూజ్ చేయనట్లయితే మీకు బీమ్స్ లో హనీ కూమ్స్ అనేది ఏర్పాటు అవుతాయండి. ఇలా రావడం వల్ల మీకు ఈ బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ చాలా తగ్గుతుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ ప్రాపర్ గా యూజ్ చేయడం జరుగుతుందో ఎక్కడా కూడా హనీకూమ్స్ అనేది రాకుండా కాస్టింగ్ అనేది సాలిడ్ గా అవుతుందండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి క్యూరింగ్ అండి. ఈ క్యూరింగ్ అనేది స్లాబ్ కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు స్లాబ్ వేసిన నెక్స్ట్ డే నుండి కూడా 2 పాండ్స్ అనేవి కట్టి వాటర్ అనేది అందులో స్టోర్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల 14 days లో కాంక్రీట్ ఎంత గెయిన్ చేయాలో అంత స్ట్రెంత్ గెయిన్ చేస్తుంది. సో అదే విధంగా లీకేజ్ కూడా కాకుండా ఎంతో ప్రివెంట్ చేస్తుంది. మీరు కూడా మీ డ్రీమ్ హౌస్ ని క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ బాక్స్ లో హౌస్ అని చెప్పి కామెంట్ పెట్టండి, లేదా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే మన సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇలా కన్స్ట్రక్షన్ సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.